సీజన్ మొదలైంది. ముఖ్యంగా పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఫ్లూ జ్వరాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్లుయెన్జా, పారా ఇన్ఫ్లుయెన్జా వైరస్ల కారణంగా తలెత్తే ఫ్లూ జ్వరాలు పిల్లల్ని బాగా చికాకు పెడుతూ ఉంటాయి. ఫ్లూ బారిన పడ్డప్పుడు పిల్లల్లో తీవ్రమైన జ్వరంతో పాటు ముక్కు కారడం, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, దగ్గు, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఫ్లూ జ్వరాలు ప్రమాదకరం కాకపోవచ్చు, కానీ నిర్లక్ష్యం చేస్తే అవి పిల్లలకు న్యూమోనియా వంటి ప్రమాదకరమైన సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. పిల్లల్లో ఫ్లూ జ్వరాల గురించిన మరిన్ని వివరాలను డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో ఫ్లూ జ్వరాలకు కారణాలేంటి? ఫ్లూ అంటే వైరల్ ఇన్ఫెక్షన్ అని అర్థం. ఇది యూజువల్గా ఇన్ఫ్లుయెన్జా వైరస్ నుంచి వస్తుంది. కామన్గా ఎప్పుడు వస్తుంది అంటే మాన్సూన్ చేంజ్ అయినప్పుడు, వెదర్ చేంజ్ అయినప్పుడు, అంటే వాతావరణ మార్పిడి జరిగినప్పుడు. అంటే సపోజ్ ఇప్పుడు వర్షాకాలం ఉంది, వెదర్ చేంజ్ అయింది, ఇప్పుడు మిస్సింగ్ లాట్ ఆఫ్ ఫ్లూ కనిపిస్తుంది ఇప్పుడు. అలాగే చలికాలంలో వెదర్ చల్లగా ఉన్నప్పుడు, ఎండాకాలంలో అంత ఎక్కువగా ఉండదు. యూజువల్గా వెదర్ చేంజ్ అయినప్పుడు మొత్తం చూస్తాము. సెకండ్ రీజన్ ఏంటంటే ఓవర్ క్రౌడింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, పిల్లల్లో ఎక్కువగా ఎందుకంటే దేర్ మోర్ రిస్క్, వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది ఫ్లూ నుంచి. ఈవెన్ అడల్ట్స్ కూడా రావచ్చు, బట్ పిల్లలు ఎక్కువ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఎందుకంటే అది ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంది కంపేర్ టు అడల్ట్, అందుకని పిల్లలు ఎక్కువగా వస్తుంది. ఓవర్ క్రౌడింగ్ ఉన్నప్పుడు ఒక క్లాస్లో ఒక అబ్బాయికి వచ్చింది అంటే మిగతా పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంట్లో కలిసిమెలిసి ఉన్నప్పుడు ఒకరికి ఇంట్లో వచ్చినా కూడా మిగతా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్లూ తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఏంటంటే ఫ్లూ వచ్చినప్పుడు ఏంటంటే జనరల్ లక్షణాలు ఎలా ఉంటాయంటే హై ఫీవర్స్, అధిక జ్వరం అంటగా, ఫీవర్ ఎక్కువగా ఉండడం, బాడీ పెయిన్స్, రనీ నోస్ అంటే జలుబులాగా, దగ్గులాగా, కొంత సోర్ థ్రోటు ఇలాగ ఉంటుంది. పిల్లల్లో ఫ్లూ జ్వరం ప్రమాదమా? కాంప్లికేషన్లు ఎలా ఉంటాయి? మెజారిటీ ఆఫ్ ద టైం ఫ్లూ అన్నది కాంప్లికేషన్ కాదు. అంటే టిపికల్గా ఏంటంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి ఒకసారి, యూజువల్గా ఇది వైరల్ ఇన్ఫెక్షన్ ఒక 4 to 5 days మ్యాక్సిమం అప్ టు వీక్ వరకు ఉంటుంది. సిమ్టమ్స్ ఫీవర్తో మొదలవుతుంది. ఫస్ట్ డే కంటే 3rd, 4th డే సిమ్టమ్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. అండ్ దెన్ యూజువల్గా బై 5th, 6th డే కల్లా తగ్గిపోతుంది. దట్ ఈస్ అ టిపికల్ కోర్స్. అధిక ఫీవర్ రావడము, బాడీ పెయిన్స్, సోర్ థ్రోట్, కొద్దిగా రనీ నోస్ ఉండడం, అట్లా ముక్కు కాడడం, అట్లాగా జలుబు అట్లాగా ఉంటుంది. దెన్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ నాట్ ఏ కాంప్లికేషన్ ఏమి ఉండదు. మైనారిటీ చిల్డ్రన్లో ఒక్కొక్కసారి ఈ ఇన్ఫెక్షన్ అనేది లంగ్స్లోకి వెళ్ళి న్యూమోనియా కాజ్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ప్రమాదకరం. బట్ ఎవరికి అట్లాగా చేస్తున్నది ప్రిడిక్ట్ చేయడం కష్టము. బట్ సర్టన్ చిల్డ్రన్ అంటే కొంతమందిలో మరీ యంగ్ ఇన్ఫెంట్స్, ఆల్ చిల్డ్రన్ విత్ బ్యాక్గ్రౌండ్ హెల్త్ కండిషన్స్ లైక్ అంటే ఆల్రెడీ కొద్దిగా గుండె జబ్బు ఉంది, కిడ్నీ జబ్బు ఉంది, ఆర్ సమ్ మెడికేషన్స్ అంటాం, ఇమ్యూనోసప్రెసివ్ మెడిసిన్స్ అంటే రోగ నిరోధక శక్తి తగ్గించే మెడిసిన్స్, అట్లాంటి పిల్లల్లో ఫ్లూ అన్నది కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే న్యూమోనియా వచ్చి కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంది. పిల్లలు ఫ్లూతో బాధపడుతున్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఫ్లూ అన్నది సెల్ఫ్ లిమిటింగ్ ఇన్ఫెక్షన్ అంటే దానికదే ఒక 5 to 6 daysలో తగ్గిపోతుంది. మనం చేయగలిగింది ఏంటంటే సిమ్టమ్ రిలీఫ్ అంటాం. అంటే వాళ్ళకున్న లక్షణాలను బట్టి మనం మెడిసిన్స్ ఇవ్వడం, లేకపోతే కేర్ తీసుకోవడం, సో దట్ సిమ్టమ్ రిలీఫ్ అయ్యి పిల్లలు హైడ్రేషన్ మెయింటైన్ చేయగలుగుతారు. టిపికల్గా ఏం అడ్వైస్ చేస్తామంటే ఫీవర్ ఉన్నప్పుడు పారాసెటమాల్ మెడిసిన్ ఇచ్చి ఫీవర్ తగ్గించడము, అది రెగ్యులర్గా ఇవ్వడం పారాసెటమాల్ మెడిసిన్ అన్నది. ఎందుకంటే మెడిసిన్ ఎఫెక్ట్ ఒక 4-5 hours కంటే ఎక్కువగా ఉండదు. అండ్ ఈ ఫీవర్ అన్నది ఇన్ఫెక్షన్ ఉన్న కాలం వస్తూనే ఉంటుంది. అంటే టిపికల్గా ఒక 3 to 4 days ఫీవర్ ఉంటుంది, జ్వరం వస్తూ ఉంటుంది. సో అప్పటి వరకు రెగ్యులర్గా పారాసెటమాల్ వాడి ఫీవర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవడం, అంటే వాళ్ళు లాట్ ఆఫ్ లిక్విడ్స్ అవి తీసుకోవడం. మేబీ ఈ సోర్ థ్రోట్ ఉన్నందుకు, కోల్డ్ ఉన్నందుకు ఫుడ్ అంతా నార్మల్ తీసుకోలేకపోవచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ లిక్విడ్స్ కావాల్సిన క్వాంటిటీలో తీసుకొని హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోగలిగితే బట్ ఎలా హైడ్రేషన్ ఎలా సరిపోతుందని చూస్తారు? ఒకటి క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నారు, సెకండ్ వాళ్ళ జనరల్ కండిషన్ ఎలా ఉంది, థర్డ్ యూరిన్ ఎంత పాస్ చేస్తున్నారు. వాళ్ళు యూరిన్ ఇంత ముందు లాగానే పాస్ చేస్తూ ఉండి కండిషన్ ఫీవర్ తగ్గినప్పుడు యాక్టివ్గా ఉంటే ఫైన్, వెల్ అండ్ గుడ్, వీ కెన్ అదే మెడిసిన్స్ ఇంట్లో ఇచ్చి చూసుకోవచ్చు. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఫీవర్ పారాసెటమాల్ కూడా కంట్రోల్ అవ్వట్లేదు, ఆర్ ఫీవర్ తగ్గిన తర్వాత కూడా చైల్డ్ యాక్టివ్గా లేడు, ఆర్ ఇంటేక్ ఈవెన్ సాలిడ్గా లిక్విడ్ కూడా ఇంటేక్ అంటే ద్రవ పదార్థాలు కూడా తీసుకోవట్లేదు, ఇంతకుముందు అనుకున్న డల్గా అయిపోయాడు, యూరిన్ అంటే మూత్రం పాస్ చేయడం ఫ్రీక్వెన్సీ కానీ క్వాంటిటీ కానీ తగ్గిపోయింది అనుకున్నప్పుడు
డాక్టర్ సలహా అవసరం. చేయకూడని పనులు ఏంటంటే జనరల్గా అంత మేజర్గా ఏముండదు, బట్ జనరల్గా అంటే ఆస్పిరిన్ అనే మెడిసిన్ అవాయిడ్ చేస్తాం, ఎందుకంటే దాంతో కాంప్లికేషన్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ జనరలీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఆస్పిరిన్ అంత వాడట్లేదు, బట్ దట్ సంథింగ్ యూస్ ఫర్ ఫీవర్ కోసం, బట్ అది అవాయిడ్ చేయడం బెటర్. పిల్లల్లో ఫ్లూ జ్వరానికి చికిత్స ఎలా ఉంటుంది? హాస్పిటల్కి రావాల్సి వస్తే దెన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఇవే మెడిసిన్స్ మేము ఇంజెక్షన్ పూర్వకంగా ఇస్తాం. ఒక్కొక్కసారి ఫీవర్ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మెడిసిన్ మనం ఓరల్గా ఇచ్చే సిరప్ ఫామ్లో కానీ టాబ్లెట్ ఫామ్లో కానీ వాళ్ళు పిల్లలు టాలరేట్ చేయకపోవచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో అదే మెడిసిన్ ఇంజెక్షన్ ఫామ్లో ఇస్తాము. ప్లస్ దిస్ అనదర్ మెడిసిన్ ఆల్సో కాల్ అంటే ఐబుప్రోఫెన్ కానీ మెఫ్టాలన్ కానీ పారాసెటమాల్తో పాటుగా ఫీవర్ కంట్రోల్కి ఇస్తాం. సెకండ్ థింగ్ ఏంటంటే ఏవైతే హైడ్రేషన్ కోసం అని సెలైన్ ఒకటి మనం ఇవ్వచ్చు, అదే ఇంజెక్షన్ ఫామ్తో. ఈవెన్ చైల్డ్రన్ ఓరల్గా తీసుకోలేకపోయినా కూడా వీ కెన్ గివ్ ఇట్. థర్డ్ థింగ్ ఏంటంటే ఇంకా వేరే సిమ్టమ్స్ ఏమనంటే చూడొచ్చు. ఫోర్త్ థింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి సెకండరీగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దో ఇట్ స్టార్టెడ్ వైరల్ ఇన్ఫెక్షన్ లాగానే ఉన్నా కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. అట్లాంటి పరిస్థితిని మేము వీ కెన్ అసెస్ ఇట్. దాన్ని బట్టి అవసరం అనుకుంటే కొన్ని టెస్టులు చేసి యాంటీబయాటిక్స్ అవి ఇవ్వచ్చు. లాస్ట్లీ ఏంటంటే ఒకవేళ హాస్పిటల్లో చేరాల్సి వస్తే మనం యాంటీవైరల్ మెడిసిన్స్ ఒకటి ఇవ్వచ్చు. ఇన్ఫ్లుయెన్జా పాజిటివ్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే అండ్ ఆ టెస్ట్ చేసి మనం కన్ఫర్మ్ చేయగలిగితే యాంటీ ఫ్లూ మెడిసిన్ ఒకటి సిరప్ ఉంది, ఒసల్టామివిర్ అని, అది ఒకటి స్టార్ట్ చేయొచ్చు మనం. ఫ్లూ టీకాలను ఇప్పిస్తే ఫలితం ఉంటుందా? టీకాలు అనేది ఇప్పుడు రీసెంట్గా అవైలబుల్ వచ్చింది లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో. జనరల్ అడ్వైజ్ ఏంటంటే ఎవ్రీ చైల్డ్కి ఫ్రమ్ 6 months ఆన్వర్డ్స్ టు ఎవ్రీ ఇయర్కి ఒకసారి ఫ్లూ ఇంజెక్షన్ ఇవ్వడం బెటర్. ఫ్లూ వ్యాక్సిన్ ఎందుకు ఇయర్కి ఒకసారి ఇవ్వాల్సి వస్తుందంటే ఎవ్రీ ఇయర్ వైరస్ మారుతూ ఉంటుంది, రూపాంతరం చెందుతూ ఉంటుంది. కాబట్టి కొత్త వ్యాక్సిన్ తయారు చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ జస్ట్ బిఫోర్ మాన్సూన్ బిగినింగ్ సీజన్ అడ్వైజబుల్. అంటే మాన్సూన్ చేంజ్ అయ్యేకంటే ఒక 1 month ముందు వ్యాక్సిన్ ఇవ్వగలిగితే బెటర్. అండ్ అట్లీస్ట్ అంటిల్ 5 years వరకన్నా. బియాండ్ 5 years ఒకవేళ చైల్డ్కి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఆర్ బ్యాక్గ్రౌండ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే కంటిన్యూ చేయడం బెటర్. బట్ హెల్తీ చిల్డ్రన్లో దెన్ డాక్టర్ సలహా తీసుకొని కంటిన్యూ చేయాలా లేదా తీసుకోవచ్చు. ఫ్లూ జ్వరాలకు చికిత్స తేలికే. లక్షణాల తీవ్రతను బట్టి డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే సరిపోతుంది. ఇక ముందు జాగ్రత్త చర్యగా ఫ్లూ టీకాను పిల్లలకు ఇప్పించడం మరీ మంచిది.